అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మున్సిపల్ కార్పొరేషన్ హాల్ వెంకటగిరిలో కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ శ్రీ 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 పోలేరమ్మ జాతర సఫల ఆయోజనం కోసం అందులో డిపార్ట్మెంట్ participated. Honorable MLA garu, GSP garu, they all participated. We all gave instruction to all the line departments so that the festival ki smooth ga conduction we can ensure. And ఇది స్టేట్ ఫెస్టివల్ కాబట్టి all the precautions are being taken care of. Municipal department is instructed to upkeep this arrange the city roads, drain, lighting in a very good manner. Then RVB department will ensure the అన్ని డిపార్ట్మెంట్ ఇన్స్ట్రక్షన్ ఐ హావ్ గివెన్ ఇన్స్ట్రక్షన్ టు ఆల్ ది డిపార్ట్మెంట్. డిఎస్పీ గారు పోలేరమ్మ జాతరని కాదు స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేశారు. ఇప్పుడు ఒకసారి మనకి స్టేట్ ఫెస్టివల్ డిక్లేర్ చేసిన మనకి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. కంపల్సరీగా ప్రోటోకాల్స్ పాటించాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంతకుముందు గతంలో చేసిన దానికి ఈసారి చేసేదానికి కొంచెం భిన్నంగా ఉంటుంది. కంపల్సరీగా అన్ని రకాల ప్రోటోకాల్స్ పాటిస్తాం. ఓకే, థ్యాంక్ యూ. 200 దాకా ఉండొచ్చు, 1200 మంది సిబ్బంది పార్టిసిపేట్ చేస్తున్నారు. సిఈలు, ఎస్ఐలు, డిఎస్పీలు అంటే ఇక ఫైల్ కావాలి. ఫైల్ అయితే ఫిగర్ ఎంతమంది డిఎస్పీలు, ఎంతమంది సిఏలు, ఎంతమంది ఎస్ఐలు, ఎంతమంది సిబ్బంది అనేది ఒక ఫైల్గా ఒక 4 రోజులు. పార్కింగ్ ప్లేస్ పార్కింగ్ ప్లేస్ బస్సులు పార్కింగ్ ప్లేస్ ఏదైతే మన టౌన్లోకి వచ్చే మెయిన్ ప్రధాన రోడ్డు ఉన్నాయో ఆ ప్రధాన రోడ్డు ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్స్ కట్టా పాయింట్ పెడిచి ఆ కట్టా పాయింట్ వరకే వెహికల్స్ అయిపోతాయి. అక్కడ ఏంటంటే దగ్గరలోనే పార్కింగ్ ప్లేస్ ఉంటాయి. ఏంటంటే అక్కడి నుంచి భక్తులు దిగి బై వాకి వెళ్ళిపోయి మళ్ళీ దర్శనం చేసుకున్నాక అక్కడ వచ్చి మళ్ళీ పార్కింగ్ ప్లేస్ వచ్చి మళ్ళీ వెహికల్స్ ఎక్కాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.